ప్రజలకిచ్చిన హామీలు ఎగవేయటంలో ఏపీ సీఎం చంద్రబాబు పేటెంట్ సాధించారు. ప్రజలకు అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాటిని అమలు చేయడానికి నిధులు లేవంటూ చేతులెత్తేశారు. వైఎస్ జగన్ హయాంలో ప్రశాంతంగా చదువుకున్న విద్యార్థులను రోడ్ల పాలు చేస్తున్నారు. ఫీజులు కట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. అందుకే వైఎస్ఆర్సీపీ ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు పోరు నిర్వహించబోతోంది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు 1వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులు నిశ్చింతగా చదువుకున్నారు. ఫీజుల విషయం జగనన్న చూసుకుంటాడనే ధైర్యం వారికి ఉండేది. చిన్న తరగతుల విద్యార్థులకు అమ్మఒడి పథకం కింద నిధులు తల్లి అకౌంట్లో పడేవి. కాలేజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలయ్యేది. ఎక్కడా సమస్య లేకుండా విద్యార్థులు చదువు మీదే కేంద్రీకరించేవారు. ఎన్నికల్లో ప్రతి ఒక్క విద్యార్థికి ఏటా 15,000 రూపాయల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. కానీ ప్రజలతో ఓట్లేయించుకుని తన అలవాటు ప్రకారం వారిని మోసం చేశారు. మొత్తం విద్యా రంగాన్నే నిర్వీర్యం చేశారు. హైస్కూల్ విద్యార్థులకు అమ్మఒడి లేదు. కాలేజ్ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కావడం లేదు. ప్రభుత్వం నుంచి ఫీజులు రాకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులను పరీక్షలకు అనుమతించడం లేదు. అసలు హాల్ టికెట్లే ఇవ్వడం లేదు. టీసీలు ఇవ్వడం లేదు. దీంతో ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ విద్యార్థులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. విద్యార్థుల కష్టాలపై ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు పోరు చేయాలని నిర్ణయించింది. నియోజకవర్గాల వారీగా వైఎస్ఆర్సీపీ నేతలు 5వ తేదీన జరిగే ఫీజు పోరు విజయవంతం చేయడానికి పోస్టర్లు ఆవిష్కరిస్తున్నారు. 5వ తేదీన ఫీజు పోరులో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాలంటే పోరుబాట పట్టాల్సిందేనని స్పష్టం చేశారు. కాలేజ్ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, విద్యార్థులకి ఎగ్జామ్స్ రాయనివ్వట్లేదు. చిన్నపిల్లలందరూ స్కూల్కి వెళ్లాల్సిన వాళ్ళు ఈరోజు స్కూల్ మానేసి పనులకు వెళ్ళిపోయే పరిస్థితి అనేది నెలకొని ఉంది ఈ రాష్ట్రంలో. సో ఇటువంటి దయనీయమైన స్థితికి తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు తాలూకు పరిపాలన. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి ఒక పెద్ద ర్యాలీ, విద్యార్థులతో అయితేనేమి, విద్యార్థుల తల్లిదండ్రులు అయితేనేమి, వీళ్ళందరితో కలిపి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి అక్కడ వినతి పత్రం ఇచ్చి డిమాండ్ చేసే కార్యక్రమం చేస్తాం. తమ పార్టీ పోరు తర్వాతైనా ప్రభుత్వం దిగి రాకుండా, విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ముందు పోరాటం తీవ్రతరం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ హెచ్చరించింది.